అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీని ఓడించాలని పొత్తుల ఎత్తులతో ఎన్నికల రంగంలో దిగుతున్నారు. అయితే ఈ పొత్తులు బాబు వేస్తున్న ఎత్తులు సీనియర్లకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. బాబు ఇప్పటికీ 3 జాబితాలు ప్రకటించినా పలువురు సీనియర్లకు చోటు దక్కలేదు. దీంతో చంద్రబాబు వైఖరితో సీనియర్లు రగిలిపోతున్నారు. కళా వెంకట్రావుకు 3 జాబితాల్లోనూ చోటు దక్కలేదు. హెచ్ఎర్ల సీటు కళా వెంకట్రావు, చీపురుపల్లి సీటు కీమిడి నాగార్జున కోరుతున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లా కోవూరులో పోలంరెడ్డికి షాక్ తగిలింది. వేమిరెడ్డి భార్యకు చంద్రబాబు సీట్ ఇచ్చేశారు. ఇక బాబు తీరుపై ఉమ్మడి విశాఖ నేతలు గుర్రుగా ఉన్నారు. టికెట్లు కేటాయించకపోవడంపై టీడీపీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. గంటాకు భీమిలి సీటు కుదరదంటున్న చంద్రబాబు బండారు సత్యనారాయణకు కూడా పెందుర్తి సీటు నిరాకరించారు. చంద్రబాబు తీరుపై అయ్యన్న పాత్రుడు అలకబోనారు. తన కుమారుడికి ఎంపీ సీటు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి రాజీనామాల పర్వం మొదలయ్యింది. టీడీపీకి సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ రాజీనామా చేశారు. విశాఖ సౌత్ స్థానం జనసేనకు కేటాయించడంతో మనస్తాపం చెందారు. విశాఖ వెస్ట్ స్థానం ఆశించిన పాసర్ల ప్రసాద్ ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీకి రాజీనామా చేసేందుకు కొంతమంది నాయకులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పుట్టపర్తి టికెట్లు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అక్కడి నేతలు ఆందోళన చేశారు. మాజీ మంత్రి గంటా తన అనుచరులతో రహస్య సమావేశమయ్యారు. టీడీపీ అధిష్టానం వైఖరితో విసిగిపోయిన గంటా టీడీపీలో కొనసాగాలా లేదా అనే అంశంపై అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. టీడీపీ 3వ జాబితాలో కూడా గంటా శ్రీనివాస్ కు టీడీపీ టికెట్ కేటాయించలేదు. మొదటి నుంచి భీమిలి టికెట్ కోసం పట్టుబట్టిన గంటాకు భీమిలి టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారని టాక్. టికెట్ దక్కకపోతే గంటా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కీలకమే. కృష్ణా జిల్లా పెనమలూరులో బోడే ప్రసాద్ అనుచరుల ఆందోళనకి తలొగ్గి 3వ జాబితాలో అతనికి సీట్ ఇచ్చారు. చంద్రబాబు లోకేష్ కూడా పడనంత కష్టం బాబు కోసం పడ్డామని టికెట్ ఇవ్వకపోతే ఎలా అని పలు జిల్లాల సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో బాబు కాస్త తగ్గినట్లు తెలుస్తుంది. పొత్తుల్లో భాగంగా కొందరికి సీటు ఇవ్వలేకపోతున్నామని, అందరూ సహకరించాలని బాబు సీనియర్లకు చెబుతూ ఎమోషనల్ అయినట్లు తెలుస్తుంది. పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని మాట ఇస్తున్నట్లు సమాచారం. అయితే బాబు హామీలపై టీడీపీ నేతలకి నమ్మకం లేనట్లు తెలుస్తుంది. అయితే కొందరు సొంత దారి చూసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.